హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 'ఫైర్ ఫ్లై'. ఈ కన్నడ మూవీ ఏప్రిల్‌లో థియేటర్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీగా చెప్పొచ్చు. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 12 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంతకీ కథ ఏంటంటే, విక్కీ తన ఫ్యామిలీతో కలిసి కార్‌లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో తన తల్లిదండ్రులు చనిపోతారు. తను కొన ఊపిరితో 3 నెలలు కోమాలో ఉండి మరణం నుండి బయటపడతాడు. దాని తర్వాత విక్కీ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత డిప్రెషన్ నుండి అతను మామూలు మనిషిగా అవ్వడానికి అవ్వగలిగాడా లేదా? ఎలాంటి సమస్యలు వచ్చాయి? తర్వాత ఏమైంది అనేది స్టోరీ. స్టోరీ సింపుల్ అండ్ రొటీన్‌గానే అనిపించింది భయ్య. చివరి అరగంట తప్పితే మిగతా మూవీ అంతా స్లోగా, బోరింగ్‌గా అనిపించింది. డిప్రెషన్ నుండి బయటపడడానికి విక్కీ పడే పాట్లు పర్వాలేదనిపించినా ఎంగేజింగ్‌గా మాత్రం అనిపించలేదు. తల్లిదండ్రులు చనిపోతే బంధువులు ఎలా చూస్తారు? వారు చూపే సానుభూతి ఎలా ఉంటుంది? అనే కొన్ని సున్నితమైన విషయాలు టచ్ చేశారు. కానీ అవి ఎమోషనల్‌గా కాకుండా ఫన్నీగా చూపించారు. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా కొంత బావుందనిపించింది. చివరి అరగంట మూవీ ఎంగేజింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ బావుంది. నటన పరంగా విక్కీ వన్ మ్యాన్ షోగా చేశారని చెప్పొచ్చు. అందరికందరూ వాళ్ళ వాళ్ళ రోల్‌లో బాగానే చేశారు. విజువల్స్ అండ్ కెమెరా వర్క్ బావుంది. సాంగ్స్ పర్వాలేదు. ఓవరాల్‌గా నాకైతే యావరేజ్‌గా అనిపించింది మరి. ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేస్తా అంటే మీ ఇష్టం. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.